రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక సంచలనంగా మారబోతుంది సార్. రియల్ ఎస్టేట్ రంగానికి ఒక పెద్ద దిక్కుగా ఉండి దశ, దిశ, ఒక రూట్ మ్యాప్, ఒక రోడ్ మ్యాప్ ఇస్తూ కొత్తగా బిజినెస్‌లో వచ్చిన వాళ్ళకి గానీ, ఇంట్లో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే మహిళలకు గానీ, బయట బండి మీద, కారు మీద తిరుగుతూ మార్కెట్‌లో తిరుగుతూ ఉండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా ఇది ఒక రూట్ మ్యాప్ అనమాటండి. ఓవరాల్‌గా రియల్ భూమికి సంబంధించి. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం అనేది, సంపద అనేది, జీడీపీ అనేది అగ్రికల్చర్ మీద వ్యవసాయ ఆధారిత ప్రాంతం సార్ మనది. ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. ఆ తర్వాత సర్వీస్ సెక్టార్ సార్. సిటీలు పట్టణీకరణ వచ్చిన తర్వాత సర్వీసెస్ ద్వారా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికీకరణ లేకపోవడం కారణంగా ఇక్కడ పరిశ్రమలు లేకపోవడం కారణంగా ఉంటే అగ్రికల్చరు లేదా సర్వీస్ సెక్టర్‌లోనే ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఫ్యాక్టరీలు అంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి అవకాశం లేదండి. ఈ ఈ డైలమాలో వచ్చింది రియల్ ఎస్టేట్ రంగం సార్. ఇక మిగిలిన రంగం ఏకైక రంగం రియల్ ఎస్టేట్ రంగం సార్. అంటే ఉపాధి అవకాశాలు పెంచే రంగం సార్. ఇట్లాంటి కీలకమైన రంగంలో మనం ప్రతిరోజు నాకు తెలిసి ఇది 120 115 ఎపిసోడ్ ఐ థింక్ సార్. ఒక 2, 3 సబ్జెక్టివ్ కరెక్షన్ సార్. ఇది ఏంటంటే ఒక కమిషన్ లాంటిది. మనం చేసే ఈ ప్రయత్నం కొత్త మిత్రులను కలుపుకొని, సీనియర్ల అనుభవాలు తీసుకుంటూ, మార్కెట్‌ని అంచనా వేసుకుంటూ, కస్టమర్ల అంచనాలను గౌరవిస్తూ, ఇటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లకున్న ఇబ్బందులను గమనిస్తూ కూడా మనం చేసే ఈ ప్రయత్నం చాలా గొప్పది, అద్భుతమైన ప్రయత్నం సార్. ఇది నాకు తెలిసి బహుశా ఇంతవరకు ఇక్కడ వరకు కూడా ఎవరు రాలేదని నేను అనుకుంటున్నాను సార్. ఎవరో ఏదో నలుగురు, ఐదుగురు ఒక అసోసియేషన్‌లో ఆఫీసులో పెట్టుకొని ఆ గ్రామం వరకు, ఆ మండలం వరకు ఉండి ఉండొచ్చేమో గానీ, ఇంతవరకు ఎవరు కూడా వచ్చిన దాఖలాలు కనపడలేదు సార్. ఈ రియల్ భూమి అనేది ఒక గేమ్ చేంజర్‌గా మారబోతుందన్నది కూడా రాబోయే రోజుల్లో నాకు చాలా నమ్మకం ఉంది, విశ్వాసం కూడా ఉంది సార్. అయితే మీకు మార్కెటింగ్‌కి సంబంధించి మీకు ఒక్క మాట చెప్పాలి సార్ ముందుగా. మేము ఒక 20, 25 సంవత్సరాల క్రితం మేము మార్కెటింగ్ చేశాం సార్. నేను కూడా మార్కెటింగ్ చేశాను సార్ నేను. మార్కెటింగ్ చేసినప్పుడు అప్పుడు మా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 2 అపార్ట్మెంట్‌లకు సంబంధించి ఒక్క వీధి మాత్రం అప్పచెప్పేవారు సార్. బాబు మీరందరూ కూడా ఈ నలుగురు, ఈ ముగ్గురు, ఇద్దరు కూడా ఈ గుడి దగ్గర నుంచే ఆ చివరి అపార్ట్మెంట్ వరకు మాత్రమే తిరగాలి నాయనా. మిగతా వీధుల్లో మీరు కనపడకూడదు. మిగతా ఊర్లో నాకు అసలు కనపడకూడదు. ఇది పూర్తయ్యి దీని రిపోర్ట్ పూర్తిగా ఇచ్చిన తర్వాత మాత్రమే ఇందులో సేల్స్ ఎన్నొచ్చాయో చూసిన తర్వాత మీకు ఇంకొక వీధి ఇస్తాననేవాడండి. నాకేంటంటే బుర్రగొక్కునేవాడిని ఇది అర్థం కాక. ఇదేంద్రా బాబు ఇట్లా ఈ వీధిలో నాకు తెలిసినోడు ఎవడుంటాడు? ఇక్కడ నాకేం బేరం వస్తది? నా ఏరియాస్ మంచి సిటీ, పెద్ద సిటీ అంతా అటువైపు ఉంది. అక్కడైతే ఎవడొకడు దాన్ని ఎలాగైనా అడుగుతాడు, సేల్ ఇస్తాడు. ఆ సేల్ ఏదో ఆఫీస్ మొఖాన్ని పడేసి నేను ఇంటికి పోవచ్చు కదా అని నేను అనుకునేటవాడిని. ఆ వయసులో, ఆ టైంలో అది తెలియక, అది చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత వయసు వచ్చిన తర్వాత ఇవాళ ఏంటంటే, కస్టమర్ సర్వీసెస్ ఇవాళ డోర్ టు డోర్ వెళ్ళాలన్నది కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి చోట కూడా వాళ్ళ వ్యవస్థ, ఒక డీమార్ట్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేదంటే అంతర్జాతీయ సంస్థలు ప్రాంతాల వారీగా మనం ఎంత పట్టణీకరణ జరుగుతుందో అంతవరకు వెళ్తున్నాయి సార్. ఓవరాల్ గా ఇప్పుడు మనకి శ్రీనివాస నాయుడు గారు కానీ, రోహిత్ గారు కానీ, వెంకటరత్నం గారు మీరు కానీ, లేకపోతే బల్లేమి గారు, మా ముఖేష్ గారు, ఇలా పెద్దలందరూ కూడా, శ్రీనివాస్ గారు, వీళ్ళందాక మాట్లాడిన పెద్దలందరూ కూడా ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు సార్. వేలెట్టు చూపించడమే. కానీ ఇవాళ మనం టెక్నాలజీలో ఉన్నాం సార్. ఇవాళ మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు టెక్నాలజీ ద్వారా ముందుకు పోతున్నారు కాబట్టి, ఇవాళ జూమ్ మీటింగ్ ద్వారా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వేళ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవాళ మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఆ వార్డు లేదా ఆ మండలం ఫ్రాంచైజీ కింద చేసుకుంటూ అక్కడ ఒక మన టీంని అక్కడ డెవలప్ చేసుకునేది. అలాగే మన నియోజకవర్గం ఫ్రాంచైజీగా చేసుకుంటూ, ఫ్రాంచైజీలో ఆంధ్రప్రదేశ్లో 175, ఒక తెలంగాణ వైపు కూడా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్లాలన్నది ఒక ఉద్దేశం సార్. మీకు ఇందులో అర్థమయ్యేలాగా, క్లారిటీగా ఇంకొక మాట చెప్తా సార్. మనకి బండి లేని వాళ్ళు బైక్ బుక్ చేసుకుంటారు సార్. ఓలా కానీ, ఊబర్ కానీ. అలాగే జొమాటో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత హోటల్ రంగం కూడా ఉంటాయి సార్. ఎవరో అమెరికాలో ఎక్కడో కారు ఎక్కుతాడు, దిగుతాడు, లాభం మనకు వస్తుంది సార్. ఎవడో జొమాటోలో బిర్యానీ తింటాడు, ఆడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడో చేతులు కడుక్కుని పోతాడు. ఆ డబ్బులు మాత్రం జొమాటో వాడికి వస్తూ ఉంటాయి సార్. ఈ ఊబర్ బండి, ఆటో కానీ, బైక్ కానీ ఎవరో ఎక్కుతారు, ఎవరో దిగుతారు, కానీ డబ్బులు మాత్రం కంపెనీకి వస్తాయి. కానీ ఇదే కాన్సెప్ట్ లో రియల్ భూమి కూడా
ఎవరు ఎక్కడ ఇప్పుడు ఎవరు ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ ఢిల్లీ వైపా లేదా చెన్నై వైపా బెంగళూరు వైపా అనేది కాకుండా ఎక్కడ ఎవరు ఏ పక్కన రియల్ ఎస్టేట్ చేసుకున్నప్పటికీ కూడా రియల్ భూమికే డబ్బులు వచ్చే ఆదాయం వచ్చే మార్గం ఏర్పాటు చేస్తారు చూసారా. దీన్ని ఒక రూట్ మ్యాప్ గా మనం భావించి ఇవాళ కరోనా తరాంటి సమస్యలు దాటుకుని మనం ముందుకెళ్ళిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసి స్టాక్ తీసుకొచ్చి జీతాలు ఇచ్చి కరెంటు బిల్లులు కట్టి అద్దెలు కట్టి వ్యాపారం చేసి నష్టపోయి మళ్ళీ సిగరెట్ వెలిగించుకుని రోడ్డు మీద ఎదురవడం కన్నా ఉన్న 10 మంది ఉన్న 20 మందితో లీడర్ ఉంటేనే క్యాడర్ ఉంటుంది సార్. లీడర్ ఉండాలి అంటే క్యాడర్ ఉండాలి సార్. క్యాడర్ ఉంటేనే లీడర్ ఉంటాడు సార్. సో దయచేసి నేను అనేది ఏంటంటే ఈ క్యాడర్ని ఉన్నవాడే లీడర్ అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా మనం రిక్రూట్మెంట్ విషయంలో కొంచెం ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళని కొంచెం రిటైర్ అయిన ఎంప్లాయీస్ని వాళ్ళని మనం రిక్రూట్మెంట్ చేసుకుని చేయాలి సార్. ఫ్రాంచైజీలు కూడా తొందరగా కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి సుమారు 1 లక్ష ఫ్రాంచైజీల వరకు కూడా ఏపీ తెలంగాణలో అన్ని మండల కేంద్రాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా భారీ ఎత్తున వస్తాయి. అన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా గ్యాప్లు కూడా తొందరగా మనం పూర్తి చేసిన అవసరం ఉంది సార్. రెడీగా పోవాలి. అదే సందర్భంగా మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను సార్. ఇవాళ ఎయిర్పోర్ట్లు డెవలప్మెంట్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మార్నింగ్ ఢిల్లీ నుంచి ఫ్లైట్ మాకు వైజాగ్ వస్తుంది, వైజాగ్ నుంచి ఫ్లైట్ బెంగళూరు పోతుంది. పాన్ ఇండియా ఇవాళ డొమెస్టిక్ ఎయిర్వేస్ వచ్చిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది సైట్ విజిట్లు కూడా మీరు గమనించారో లేదో, విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళి సైట్ చూపించి అక్కడ బిజినెస్ ఓకే చేసుకుని మళ్ళీ వైజాగ్ వస్తున్నారు సార్. అలాగే సికింద్రాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా. అంటే ఇవాళ ఎయిర్పోర్ట్ రంగం డెవలప్మెంట్ అయిన తర్వాత వందే భారత్ సర్వీసులు వచ్చిన తర్వాత కూడా పాన్ ఇండియాలో ఎటువైపుకి వెళ్ళాలన్నా సరే నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లైట్ లో అయితే మాక్సిమం 2.5 hours సార్. మనం నిలబడిన స్థానం నుంచి వెనక్కి వెళ్ళినా ముందుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 2.5 hours ఫ్లైట్ లో వచ్చింది సార్. ట్రైన్ లో కూడా ఉంది. కాబట్టి పాన్ ఇండియాలో కూడా తెలుగు వాళ్ళు సార్. నేను చెన్నై వెళ్ళినా కానీ నాకు అక్కడ తెలుగు మనుషులు ఎదురవుతూ ఉంటారు. బెంగళూరు వెళ్ళినా మెజెస్టిక్ ఏరియా కానీ కేఆర్ఎస్ కాలనీ కానీ, అలాగే ఢిల్లీలో కానీ గజియాబాద్ ఏరియా కానీ, ఇట్లా కరోల్బాగ్ ఏరియా కానీ ఇట్లా ఇదంతా పాన్ ఇండియా కూడా వస్తూ ఉంది. అంటే మనం ఇంకా ఈ గుంటూరులో వెలిగించిన ఈ దీపం, ఈ జ్యోతి పాన్ ఇండియా స్థాయిలో వెలగాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు ముందు ఉండాలి. మీరు నూనె పోయాలి, ఇందులో ఒత్తి వెలిగించాలి, మరి కొంత నడుము వంచాలి, కనీసం కొంచెం పని చేయాలి సార్. నేను అందంగా ఉంటాను, సాయంత్రం 1 అరగంట జూమ్ మీటింగ్ లో మొహం చూపిస్తాను, నాకు గ్లామర్ ఉంది, నాకు బయట కారు ఉంది, నా ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తుతారు, జూమ్ మీటింగ్ అయిపోయిందిలే అంటే కనుక కడుపు నిండదు సార్. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ఇవాళ మనం వేరే గవర్నమెంట్ కి మనం భారం కాకూడదు. పరిశ్రమలు కానీ ఇలాంటి ఉపాధి అవకాశాలు కానీ మనం గవర్నమెంట్ కి దన్నుగా ఉండి అమరావతిని బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టే విధంగా మనం ప్రయత్నం చేయాలి సార్. ఇవాళ విశాఖపట్నం గురించి కూడా ఒక మాట చెప్తా సార్. ఇవాళ ఆర్సిలర్ మెటల్ గ్రూప్ 67,000 కోట్ల రూపాయలతో వాళ్ళు పనులు ప్రారంభిస్తున్నారు సార్ మన అనకాపల్లి ఏరియా. అలాగే డేటా సెంటర్ కానీ గూగుల్ సెంటర్ కానీ ఏఐసిటీ ఇవాళ విశాఖపట్నం ఏఐసిటీగా ముందుకు పోతుంది. కాబట్టి పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నంలో ఎంప్లాయీస్ ఎక్కువ సార్. మీకు మన వాళ్ళు కొత్తగా వచ్చిన కూడా ఉండొచ్చు. ఒక మాట చెప్తాను ఇందులో. ఇప్పుడు పండుగలు దీపావళి దసరా ఇలాంటి వచ్చినప్పుడు సార్ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు సార్ 100కి తిరుపతిలో 30 అమ్ముడైతే, విజయవాడలో ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్ టీవీలు 100కి 40 అమ్ముడైతే, విశాఖపట్నంలో 100కి 150 అమ్ముడు అవుతాయి సార్. ఎందుకంటే ఎంప్లాయీస్ నెట్వర్క్ ఎక్కువ. అంటే రైల్వే, ఎయిర్పోర్టు, నేవీ, స్టీల్ ప్లాంటు, ఈ ఫార్మా కంపెనీ ఇట్లా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ అనమాట అండి. సో అందువల్ల నిలబడితే చాలు అక్కడ. నేను అందుకనే జూమ్ మీటింగ్ నాకు కొంచెం మీరు ఎంతసేపు అమరావతిలోనే కాన్సన్ట్రేషన్ చేసి మాకు వైజాగ్ కొంచెం మాకు బతికిస్తున్నారేమో అనుమానంగా ఉంది. కొంచెం నేను శ్రీనివాస్ నాయుడు గారిని వెంకటరత్నం గారిని ఖమ్మం మీద ఎక్కువ ప్రేమ మిగులుతుంది సార్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మరి ఖమ్మం మీద ఎంత ప్రేమ ఉందో, ఖమ్మం కూడా మాదే సార్, తూర్పుగోదావరి జిల్లాదే ఖమ్మం కూడా. ఖమ్మానికి నేను వ్యతిరేకం కాదు. అదే సందర్భంలో విశాఖ ఉత్తరాంధ్ర కూడా ఇవాళ మనకు అంది వస్తుంది సార్. నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ అవుతున్నాయి కాబట్టి పాన్ ఇండియాలో మనకు పోవడానికి అవకాశాలు మార్గాలు ఉన్నాయి సార్. ఖచ్చితంగా మనం మోర్ ఎంక్వైరీస్ కొత్త ఎంక్వైరీస్ వస్తున్నాయి సార్. మీరు చక్కగా నడుచుకుంటా వెళ్తే ఒక పేపర్ ఓపెన్ చేస్తే అందులో కనపడతాయి, ఒక మ్యాగజైన్ ఓపెన్ చేస్తే అందులో కనపడతాయి, ఒక ఆఫీస్కి వెళ్ళొచ్చు అందులో కనపడతాయి. మనం బయటికి ఒక జ్యువెలరీ నేను లలిత జ్యువెలరీ దగ్గర పోయాను. లలిత జ్యువెలరీ దగ్గర పోయినప్పుడు నాకు అర్థమైంది ఏంటి, ఓహో ఇక్కడ
ఈ గోల్డ్ సంబంధించి రోజుకి ఇంతమంది అమ్ముతున్నాడు. ఈ కస్టమర్ డేటా ఇతని దగ్గర ఇంతమంది కస్టమర్లు ఉన్నారే, ఆ క్యాషియర్ దగ్గర డేటా ఉంది, ఈ డేటా వాళ్ళకి ఫోన్ చేసిన సరే నా కస్టమర్లు అవుతారు అంటే మార్కెట్ రెడీగా ఉంది. నేను అనే మాట ఏంటంటే మనలో సిగ్గు, మనలో బిడియం, మనలో కొంచెం మొహమాటం తగ్గించుకోవాలని చెప్తున్నాను సార్. సార్ ఈ కొత్త కార్లు వస్తున్నాయి సార్. టీవీ పెడుతుంటే 1 crore కార్స్, 1.5 crore కార్స్ కనబడుతున్నాయి. బెలూన్స్ అంటే ఎలాన్ మస్క్ గారు ఇంటికి కారే డెలివరీ చేసుకుంటాం సార్. నేను ఇంకా మన వాళ్ళు ఏమో పాత మారుతి గారికి టైర్లు వేసుకోవాలా, బండి ఆయిల్ వేసుకోవాలా, టోల్ గేట్ కట్టాలన్నా ఆయన పాత రోజుల్లో ఉన్నారు సార్. కానీ ఎలాన్ మస్క్ సంబంధించి కొత్త కారు ఇంటికి డెలివరీ అవుతున్న రోజుల్లోకి మనం వచ్చాం కాబట్టి మన బిజినెస్ కూడా అదే స్థాయిలో చేసుకుందాం సార్. తక్కువ మందికి ఒక నలుగురికే జూమ్ మీటింగ్ లో చెప్పుకొని ఒకళ్ళతోనే వ్యాపారం చేసుకోవడం కన్నా ఖచ్చితంగా ఒక 20 మందితో దాటి జూమ్ మీటింగ్ లో తెచ్చుకొని వ్యాపారాన్ని పెంచుకొని మంచి కారులో, మంచి కండిషన్ ఉన్న కారులో వెళ్తే ప్రోటోకాల్ ప్రకారం కూడా మనకు ఉండే గౌరవం, రెస్పెక్ట్ ఉంటుంది. కానీ వ్యాపారం ద్వారానే మనిషికి గౌరవం వస్తుంది సార్. నేను చివరిగా ముగిస్తా ఉన్నాను సార్. చిరంజీవిని చూస్తే సినిమాల జ్ఞాపకం రావాలి సార్. అలాగే మనకు రాజకీయాలు చూస్తే నాయకుల జ్ఞాపకం వస్తా. రియల్ ఎస్టేట్ జ్ఞాపకం వచ్చేలాగా మనం మారాలి సార్. మనం కడుపులో ఒకటి పెట్టుకుని బయట ఇంకో వ్యాపారం చేస్తే కరెక్ట్ కాదు సార్. మనం ఉదయం ఏ జెండా పట్టుకున్నామో మధ్యాహ్నం అదే జెండా పట్టుకోవాలి, సాయంత్రం అదే జెండా పట్టుకోవాలి, రాత్రి అదే జెండా పట్టుకోవాలి. అంతేగాని మనం మారిపోయామంటే మళ్ళీ కస్టమర్లు మనం రిసీవ్ చేసుకోరు సార్. కస్టమర్లు మనల్ని ఒక కోణంలో చూస్తున్నారు. ఎవరు నమస్కారం సార్, నా పేరు రామారావు అంటే నేను రియల్ భూమి నుంచి వచ్చాను అన్న మాట ఇవాళ ఉదయం ఎంత గట్టిగా చెప్తున్నారో, కొంత మన రీచ్ అయ్యేంత వరకు మన డిమాండ్స్, మన అవసరాలు తీరేంత వరకు కూడా అదే డిమాండ్స్ తో మనం ముందుకెళ్దాం సార్. ఖచ్చితంగా షార్ట్ టర్మ్ ప్లాన్ లో కూడా ఫ్రాంచైజీలు పూర్తి చేయాలి. లాంగ్ టర్మ్ కూడా మనకి ఫ్రాంచైజీలు పూసుకుని పాన్ ఇండియాలో కూడా మనం ముందుకు పోయి ఖచ్చితంగా అమరావతి వాడి వేడి కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే అమ్మో అనిపించే విధంగా మనం ఉపాధి అవకాశాలు పెంచుకునే విధంగా భవిష్యత్ తరాలు కూడా మార్గం వేయాలి సార్. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తా సార్. కమిషన్ సార్, చాలా ప్రాంతాల్లో కమిషన్ లేక ఎగ్గొట్టి నష్టపోయి అమ్మో రియల్ ఎస్టేట్ అనే వాళ్ళు ఉన్నారు సార్. ఇవాళ మీ అందరి వెనకాల నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సార్. రియల్ భూమి ద్వారా త్వరలోనే రియల్ ఎస్టేట్ అసంఘటిత రంగ కార్మికులలాగా వీళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా, ఇన్సూరెన్స్ కానీ నష్టపోతున్న వాళ్ళని కూడా ఆదుకునే విధంగా రియల్ భూమి కూడా పనిచేస్తుంది సార్. వాళ్ళు అంటే మేము ఉంటాం సార్. ఖచ్చితంగా దీన్ని మార్కెట్లో ముందు తీసుకు ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ మీ తలుపు తీస్తే, మీరు కారు దిగితే, లిఫ్ట్ లోంచి మీరు కిందకి దిగితే మార్కెట్ రెడీగా ఉంది సార్. కానీ మీరు రెడీగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. నిజంగా మీరు వైజాగ్ ఏదని చెప్పాలంటే బీచ్ లో నిలబడి అక్కడ మన నావ రావడానికి ఉంటది కదా లైట్ హౌస్ మీద నిలబడి మాట్లాడినట్టుగా మా అందరికి ఒక కనువిప్పుగా మాట్లాడారు. రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే మీరు ఒక్కటే మాట అన్నారు చివరిలో, మార్కెట్ రెడీగా ఉంది, మీరు రెడీగా ఉన్నారా? ఇది వాస్తవం. మనం అందరం రెడీ కావాల్సిన టైం ఇది, ఇంతకంటే ఏం లేదు. మీరు అన్నట్టు షార్ట్ టర్మ్ లో మనం ఏపీ తెలంగాణను చక్కదిద్దుకొని లాంగ్ టర్మ్ లో పాన్ ఇండియా ప్లస్ ఈవెన్ అబ్రాడ్ కూడా వెళ్దాం. దాని గురించి అభ్యంతరం ఏం లేదు. మీరు చెప్పినట్టుగా ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా కన్విప్పయ్యేటట్టుగా, అర్థమయ్యే రీతిగా మీరు చాలా బాగా మాట్లాడారు. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ రామారావు గారు. సో ఈ సందర్భంగా ముగ్గురికి కూడా, డివిఆర్ గారు కానీ, గుంటూరు శ్రీనివాసరావు కానీ, అట్ ది సేమ్ టైం రామారావు గారు కానీ, ముగ్గురు వక్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ముగ్గురు టైము పర్ఫెక్ట్ గా. ఒక్క మాట సార్, చివరి మాట సార్. చెప్పండి సార్. పొద్దున్న లేచి సాయంత్రం దాకా అన్ని చూస్తున్నారు సార్ సెల్ ఫోన్ లో. మా రియల్ భూమి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్ప, లైక్ చేయడం తప్ప, కామెంట్ చేయడం తప్ప, షేర్ చేయడం తప్ప మిగతా అందరి ఛానల్ చూస్తున్నారు సార్. అందరూ మేమేం తప్పు చేసాం సార్? మేము ఉదయం నుంచి సాయంత్రం కోసం కూడా రియల్ భూమి కోసం పనిచేసే వాళ్ళం కదా సార్. మరి మాది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ కూడా పెట్టాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు గుర్తు చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. టీం అందరికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, రియల్ భూమి ఛానల్ ను చూడటమే కాదు, ఖచ్చితంగా లైక్లు, షేర్లు, అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు అన్ని ఉన్నాయి అందులో. ఆఖరికి జూమ్ ఎలా డౌన్లోడ్ చేసుకొని మనం జూమ్ మీటింగ్ లో ఎలా అటెండ్ కావాలో కూడా ఉంది. సో
సో కొంచెం ఓపికతో మీరు అందులోకి కనుక ఎంటర్ అయితే డెఫినెట్ గా మీకు అన్ని అర్థమవుతాయి. ముందుకు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చెప్పేది పావలా వంతు అయితే ముప్పావలా వంతు అందులో ఉంది. కాబట్టి అది ఇది రెండు కలిస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ లో నిష్ణాతులు అవుతారు. రియల్ భూమిలో అనర్గళంగా మాట్లాడి లైక్ రామారావు గారి లాగా కస్టమర్ ను ఏ రీతిగా తృప్తిపరిచి కస్టమర్ కు ఏ రీతిగా సాటిస్ఫై చేసి మన ఫోల్డ్లోకి తీసుకోవాలో మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ శ్రీనివాసరాయుడు గారు, మీరు కొంచెం ఈ రోజు అప్డేట్స్ ఏమైనా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత మిగతా వాళ్ళని ఇంట్రడక్షన్ కు వాళ్ళ అప్డేట్స్. శ్రీనివాస నాయుడు గారు. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ మాట్లాడిన డివిఆర్ గారు కానీ, తర్వాత మన గుంటూరు శ్రీనివాస్ గారు కానీ, జేటీ రామారావు గారు కానీ ఇవాళ జూమ్ మీటింగే ఒక కొత్త తరహాలో ఎక్కడ కూడా ఎన్నిసార్లు వచ్చినా కూడా జూమ్ మీటింగ్ లో మనకి కొత్త విషయాలు తెలియజేస్తారు అన్న నమ్మకాన్ని అందరికీ కలిగించారు. థ్యాంక్స్ అండి, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నెక్స్ట్ ఈరోజు అప్డేట్స్ వచ్చేసి మనం ఫంక్షన్ హాల్ బుక్ చేయటం అయింది. అది 9 ఆన్వర్డ్స్ మన హ్యాండ్ ఓవర్ లోకి వస్తుంది కాబట్టి ఇన్ టైంలో వస్తే మంచిగా మనం ప్రతి విషయాన్ని చర్చించుకోవటానికి ఉంటుంది. రెండు వచ్చేసి మనం ఈ కార్తీక మాసం కావటం వలన లంచ్ వెజ్ ని ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే మా గుంటూరు లెవెల్లో ఉంటుంది, చాలా మంచిగా. నెక్స్ట్ అట్లానే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారన్నది ఒక లిస్ట్ అయితే మాత్రం ఈ మీటింగ్ చివరిలో అయినా ఒకసారి చెప్పించే ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే ఒకవేళ ఎక్కువైతే దానికి తగ్గట్టు ప్రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 300 మంది అనుకుంటున్నాం. ఇంకేమన్నా ఎక్కువైతే దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ అట్లానే ఈ రోజు అప్డేట్స్ లో వచ్చేసి మనం ఒకటి కొత్త వెంచర్ ఒక దాన్ని తీసుకున్నామండి. ఈరోజు రేపు అగ్రిమెంట్ అవుతున్నాం. అది వచ్చేసి 3,999 రూపాయలండి ఒక గజం. ఒక 100 గజాలు కొంటే ఒక 100 గజాలు ఫ్రీ, గజానికి 1000 రూపాయలు కమిషన్. ఇదే వ్యక్తి మనం మీరు 250, 300 పెట్టుకోమన్నారు, ఒక రూపాయలు. కాబట్టి మీరు ఏదన్నా ఇస్తే మనం మన అసోసియేట్స్ కి ఇద్దామని చెప్పేసి అని చెప్పాము. అది మొత్తం కూడా 20 ఏకర్స్ వెంచర్ అండి. దాంట్లో మనం రేపు అగ్రిమెంట్ అవుతున్నాం కాబట్టి రేపు ఎవరైనా వచ్చినప్పుడు చూడాలంటే చూడొచ్చు. దాంట్లో మనం దాంతో పాటు ఏమి ఇస్తున్నామంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవటం లేట్ అవుద్ది కాబట్టి ఒక 20 శ్రీగంధం మొక్కలు, అట్లానే అక్కడ గోశాల, నెక్స్ట్ అట్లానే ఒక ఎవరన్నా వస్తే విజిట్ చేస్తే ఒక రోజు ఉండటానికి సరిపడా ఒక గెస్ట్ హౌస్ లాగా కూడా వేస్తున్నాము. ఎందుకంటే అది శ్రీశైలం హైవేకి ఒక 2 నిమిషాలు, కోటప్పకొండకి ఒక 10 నిమిషాలు, చెంపులపేటకు ఒక 25 నిమిషాలు, ఒక 15 నిమిషాలు, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మొత్తం కూడా అన్ని ఉన్నాయి. ఈ రోజు ఇల్లు వేసుకొని ఉండడానికి అవకాశం ఉన్న ప్లేస్ అనమాట. అంటే ఇంత తక్కువకు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. అంటే మనం మాట్లాడే దాంట్లోనే మనకి రేట్ అన్నది డిసైడ్ అవుతుందండి. ఏదో దాని కనుక కేర్ తీసుకోకపోతే ఇదే 4,000 రూపాయలు అక్కడ ఉంది, మళ్ళీ ఏమి ఉండదు, ఉట్టి భూమి ఉంటుంది. కానీ ఇక్కడ ఇదన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. రేపు మీకు ఆ బ్రోచర్ కూడా రేపు రిలీజ్ చేస్తాము. అట్లానే ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు శ్రీగంధం కలిగిరి వెంచర్ ఉందండి. దాని గురించి కూడా 26వ తారీఖు మొత్తం కూడా ఎవరు ఏం చేయదలుచుకున్నారు ఏంటంటే ఈ ఫస్ట్ ఇందాక చెప్పిన వెంచర్లో లీడర్కి ఒకటే ప్లాట్ ఇవ్వటం జరుగుతుందండి. ఇంకెక్కువ కూడా లేవు కాబట్టి ఒక 20 తోటి అది క్లోజ్ చేస్తున్నాం. ఎక్స్టెన్షన్ అప్పుడు మిగతా ఉంటాయి. ఇది ఒకటండి. నెక్స్ట్ అట్లానే మన ఖమ్మం టీము చాలా పొడవైపోయి అది ముందుకు కదలట్లేదు అన్నది దీంతో సాఫ్ట్వేర్ వాళ్ళతో డిస్కస్ చేయటం అయింది. ఇంకా అది కూడా మీకు 26వ తారీఖు లేదా రేపెల్లుండిలో అది సాల్వ్ అవుద్ది. కాబట్టి దాన్ని మనం అప్డేట్ గా ఇస్తున్నామండి. అట్లానే ఇన్సూరెన్స్ వచ్చేసి ఇప్పుడు దాకా మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 దాకా జాయిన్ అయిన వాళ్ళకి వెంటనే ఇవ్వటం జరుగుద్ది. 25 తర్వాత మాత్రం వాళ్ళు ఒకళ్ళు 10 మంది చేసిన వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాము. అది బాలిమియా గారు పొద్దున అప్డేట్ కూడా ఇచ్చారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతమంది ఎక్కువ మందిని జాయిన్ చేసుకుంటే అంత ఇది అవుద్ది. నెక్స్ట్ ఇంకో అప్డేట్ అండి, మనం ఒక 10 మందిని చేయాలి. 10 మంది 100, 100, 1000, 10,000, 1,00,000 అని చెప్పేసి అనుకున్నాం. దీంట్లో ఏంటంటే కొంతమంది
ఒక 40-50 మందిని వాళ్ళు జాయిన్ చేసుకుంటా ఉన్నారు. ఆ 40-50 మందిని జాయిన్ చేసుకోవటం వల్ల ఏంటంటే అంతమంది సర్వీస్ ఇవ్వటం కష్టం. మనిషి ఒక 10 మందికే సర్వీస్ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇంకా కింద ఏదైనా ఉంటే ఏంటంటే మనం వాళ్ళకి హెల్ప్ చేసే దీనిలో లాకింగ్ సిస్టమ్ పెడుతున్నామండి. 10 మంది కంటే సిస్టమ్ తీసుకోదు. నెక్స్ట్ అట్లానే ఎవరికి క్యాడర్ ఇవ్వాలో ఏందన్న దాని మీద దాని గురించి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి సంబంధించి మనం వచ్చేసేసి మీ నెక్స్ట్ క్యాడర్ ఏదో అదే కనబడుద్ది. దాన్ని మీరు లింక్ పంపిస్తే ఆటోమేటిక్ జాయిన్ అవుతారు కాబట్టి అదొక అప్డేట్ అండి. ఈ రకంగా ఇది సాఫ్ట్వేర్ సంబంధించి అప్డేట్, వెంచర్ సంబంధించి అప్డేట్స్. ఇంకా వెంచర్లు కూడా మీరు 20వ తారీఖుకి ఇంకా 8 దాకా కూడా అనౌన్స్ చేస్తాం. మొత్తం ఏదైనా ఒక 10 అవుతాయి. అది మొత్తం కూడా దాని గురించి డిస్కషన్ అవుతుంది. ఇంకేంటంటే మనం ఎక్కడైతే మన అసోసియేట్స్ ఎక్కువగా జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వటం అన్నది ఇంకా దాని గురించి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన ప్రోడక్ట్ ఇచ్చే ఏరియాలో వచ్చేసేసి రాజధాని అమరావతి ఏరియా, నెక్స్ట్ వచ్చేసేసి మన కలిగిరి, ఇది నెక్స్ట్ రాజమండ్రిలో కూడా ఒకటి వాళ్ళు ఏదన్నా చూసి మేము చేయగలము అని అన్నప్పుడు వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉంటుందో చూసి అక్కడ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఖమ్మంలో కూడా మనం రెడీగా ఉన్నాము. అది వెంకటరత్న గారు, శ్రీనివాస్ గారు అక్కడ ఉన్న అందరూ కూడా కలిసి ఇది చేద్దామంటే దాన్ని చేయడానికి కూడా మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కూడా పర్సూ చేయండి. అట్లానే కృష్ణా జిల్లాలో కొన్ని వస్తున్నాయి. అంటే జగ్గయ్యపేట ఏరియాలో చాలా మంచి డెవలప్ అయ్యే ఏరియా అవుతుందండి. ఎందుకంటే అన్ని రకాల రోడ్స్, కనెక్టివిటీ తెలంగాణకు దగ్గరలో ఉండటం అన్ని కూడా ఆ ఏరియాలో కూడా అందరూ 10,000 అమ్మే దగ్గర మనం 5,000 రూపాయలు చూడటం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా మనం అనుకున్నాం, ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫై అయ్యాడో మనకు డబ్బులు వస్తాయి. ఏజెంట్ సాటిస్ఫై అయ్యాడో కంపెనీ వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇదేం లేకుండా వాళ్ళు ఏదో కొండ మీద కూర్చొని మనం కింద నుంచి రమ్మంటే కష్టం కాబట్టి నిన్న మన ఆఫీస్కి కూడా 1,000 కోట్లు టర్న్ ఓవర్ చేసే 2 ప్రమోటర్స్ వచ్చారు. వాళ్ళతో కూడా ఇదే డిస్కస్ చేశాము. వాళ్ళు కూడా చాలా వరకు తగ్గారు. ఇంకా తగ్గాల్సింది ఉంది. ఒక 2 రోజులు లేట్ అయినా ఏంటంటే ఏదో చేసేద్దామని చెప్పేసి మా ఆతృత పడితే ఏంటంటే మేము తీసుకునే నిర్ణయం, మనం తీసుకునే నిర్ణయం మన అసోసియేట్స్ ఎప్పుడైతే మనల్ని నమ్ముకొని వస్తారో వాళ్ళకి కష్టమైనప్పుడు ఏంటంటే మనతో నిలబడరండి. అందుకని చెప్పేసి అని ఫస్ట్ మనం టీం బిల్డ్ చేసుకోవటం, నెక్స్ట్ చివరి వాళ్ళు పనిచేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, పైన ఉన్న వాళ్ళంతా ఆ చివరి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చేసేసి వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళాలంటే వాళ్ళు చేయగలిగింది అయితే చేస్తారు. అంటే వాళ్ళంతా ఓపెన్ అయిపోయింది కాబట్టి దానికి తగ్గట్టు మన రేట్ అనే దాంట్లో చాలా బార్గెయిన్ చేయటంలో మాత్రం ఎవరు కూడా, మీరైనా మేమైనా ఎవరైనా కూడా అక్కడున్న మార్కెట్ రేటుని దాన్ని బట్టి మీరైనా కూడా వాళ్ళతో అడగొచ్చు. ఎవరితోటన్నా అడిగిన తర్వాత మన దీనికి సంబంధించి టైఅప్స్ టీమ్ వచ్చేసేసి క్లోజ్ చేసేసి మీకు అందజేయటం జరుగుతుంది. కాబట్టి మన తెలివితేటలన్నీ కూడా రేటు తగ్గించడంలోనే ఉండాలి. ఇక్కడంతా ట్రాన్స్పరెన్సీ కాబట్టి కంపెనీ ఏం పెట్టుకోదు. కాబట్టి అదే మనకి వరం అనమాట. ఫస్ట్ పెట్టుకునే పని అయితే మార్కెట్ అయితే జరగదు. అట్లా ఇందాక చాలా మంది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కేవలం కస్టమర్ని కంపెనీకి అటాచ్ చేస్తే 99% వర్క్ అంతా కంపెనీనే చేస్తుంది. ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ సిస్టమ్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువ మంది కస్టమర్స్ని మీరు ఎంటర్ చేసుకోవడానికి ఆ ఆప్షన్ కూడా ఇచ్చాము. కాబట్టి కస్టమర్గా అయినా ఎంటర్ చేసుకోండి. చేసుకున్నప్పుడు వాళ్ళకి విషయం తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ అట్లానే మీరు ఏజెంట్స్గా ఎవరినైతే మనం అసోసియేట్స్కి ఇచ్చేసాము, కింద ఉన్న వాళ్ళకి 65% ఇస్తున్నామని చెప్పేసి కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధానంలో కనుక మనం ముందుకెళ్తే సేల్స్ పార్ట్ ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి వీటన్నిటి మీద రేపు వెంకటరత్న గారు దీని మీద అందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తే అందరు కూడా ఎడ్యుకేట్ అవుతారు. ఒక వెలుగుతున్న క్యాండిల్ 10 క్యాండిల్ వెలిగిస్తుంది. అట్లానే మన ప్రతి ఇంట్లో ఒక చిన్న చిరుదివిని వెలిగించినా కూడా ఏంటంటే మన పేరు శాశ్వతంగా ఉంటది. ఆ రకంగా చెప్పుకోవడానికి ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే చెప్పుకోవాలంటే దాని గురించే మనం పాటుపడాలి. డబ్బు అన్నది వస్తుంది, పోద్ది, పేరు అన్నది ఎవరు తీసేయలేరు. కాబట్టి దానికోసం మనందరం ఒక సిస్టమేటిక్ వేలో వెళ్దాం. ఖచ్చితంగా దీనిలో ఈ అసంఘటిత రంగాన్ని సంఘటితం చేసి మార్పు తీసుకొచ్చి ఎవరైనా వస్తే రియల్ భూమి ద్వారానే మనం కొనుక్కోవాలి. రియల్ భూమి అన్నదే రియల్ అని చెప్పేసి తెలియజేసినప్పుడు ఏంటంటే మనతో అసోసియేట్స్ ఉంటారు, మనతో
డెవలపర్స్ ఉంటారు, మనతో ఎవరైతే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు, మనతో లీడర్స్ ఉంటారు. కాబట్టి దానికి అనుకూలంగా పనిచేస్తుందని చెప్పేసి అని మీ అందరికీ మనస్ఫూర్తిగా అయితే మాత్రం 100% చెప్పగలం. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏది చేసినా కూడా మన ఇది నాది అనుకొని మీరు ఎప్పుడైతే ఫీల్ అయి చేస్తారో పొరపాటు అనేది కూడా జరగకుండా ఉంటది. కాబట్టి దయచేసి ఆ రకంగా మనం అందరం ముందడిగేసి ఇప్పటికే మనం December 31 నాటికి పాన్ ఇండియాలో హైయెస్ట్ అసోసియేట్స్ నెట్వర్క్ ఉన్న కంపెనీగా మనం ఎదుగుతున్నాం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ప్రశాంత్ రాయ్ గారు ఇక్కడే ఉండి మొత్తానికి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఆల్ ఇండియా అందరితో మాట్లాడారు. రేపు వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తానంటే వద్దండి, మనమే అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కాబట్టి దీనికి అనుగుణంగా అందరం కూడా వర్క్ చేద్దాము. నెక్స్ట్ అట్లానే ఈ రోజు నేను జేటీ రామారావు గారిని అడిగాను, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు అని నేను చెప్పేసి. నేను విశాఖపట్నం మొత్తం నేను కవర్ చేస్తానన్నారు. అంటే విశాఖపట్నం పాత జిల్లా బాధ్యత అంతా ఆయన తీసుకున్నారు, ఆయన చేసి ఇచ్చే బాధ్యత ఆయనది. నెక్స్ట్ నేనున్నాను, గుంటూరు జిల్లా మొత్తం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. రోహిత్ గారు కాస్త సవ్యసాచి కాబట్టి ఆయనకి కడప కర్నూలు అప్పు చెప్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మనకి స్టార్ట్ ఇంకా కాలేదు, కొంతమంది ఉన్నారు కాబట్టి అది లెక్క. నెక్స్ట్ మనకి అనంతపూర్ వచ్చేసి కొత్తగా రాము గారిని ఎవరు వచ్చారు, వాళ్ళని ఏదో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందంటే మనం ఇంట్రెస్ట్ తో ప్రకారం ముందుకు ఎట్లా వెళ్ళాలన్నది అది ఆలోచిద్దాం. నెక్స్ట్ అట్లానే ఒంగోలు నుంచి సందాని గారిని వచ్చారు, ఆయన చూస్తారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా వచ్చేసి లతా మేడం అండ్ రామ్ ప్రసాద్ చల్మారావు గారు చూస్తారు. అట్లానే వెస్ట్ గోదావరి వచ్చేసేసి మన విజయకృష్ణ గారు, రాజు గారు వాళ్ళు చూస్తారు. అంటే రాజు గారి సారథ్యంలో వెస్ట్ గోదావరి ఇది అవుద్ది. ఈస్ట్ గోదావరికి వచ్చేకే చాలా మంది ఉన్నారు. చరణ్ గారు, చరణ్ గారి ఫ్రెండ్. నెక్స్ట్ అట్లానే సతీష్ గారు, అట్లానే జేటీ రామారావు గారికి కూడా కొన్ని టచెస్ ఉన్నాయి. అట్లానే మా మిత్రుడు చిరిమేళ లక్ష్మీనారాయణ ఉన్నారు. కాబట్టి ఈస్ట్ గోదావరి గురించి అంత పెద్దగా ఆలోచించే పని లేదు, అవుతుంది. నెక్స్ట్ మనకి ఉత్తరాంధ్ర గురించి ఒకళ్ళిద్దరితోటి మనం ఇచ్చేస్తున్నాం. అంటే పూర్తిగా బాధ్యత వాళ్ళు తీసుకొని అక్కడ ఉండే ఫ్రాంచైజీలు కానీ, అక్కడ ఉండే వార్డు ఫ్రాంచైజీలు కానీ, డివిజన్ ఫ్రాంచైజీలు కానీ, ఫ్రాంచైజీలు చేసే బాధ్యత పెడతా ఉన్నాం. అట్లానే మేము ఇది చేయగలమండి అని చెప్పేసి ఎవరన్నా కనుక ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకు కూడా దాని బాధ్యతలన్నీ అప్పగిస్తా. మనం దానికి సంబంధించిన అవసరాలు ఏముంటే ఏందన్నది కూడా మనం తీసుకుంటాం, ముందుకెళ్ళగలం. ఇప్పుడు ఖమ్మం గురించి చెప్పే పని లేదు. ఖమ్మం అయితే ఆల్మోస్ట్ ఆల్ స్ట్రాంగ్ అవుద్ది, జరుగుద్ది. దాని సెగ పక్కనున్న మన వరంగల్కి, అట్లానే ఇటు పక్కనున్న నల్గొండ జిల్లాకి ఇది వస్తుంది. అట్లానే మనం వచ్చేసేసి హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి అండ్ హైదరాబాద్ దీని ఉన్న 26 కాన్స్టెన్సీలు ఎన్ని ఉన్నాయి, ఆ కాన్స్టెన్సీ ఇది వచ్చేసేసి 5 లక్షలు. అట్లానే వార్డ్ అయితే డివిజన్ అయితే మాత్రం ₹1,00,000 డిసైడ్ చేసాం. దాని గురించి వర్క్ జరుగుతుంది, వేరే వాళ్ళు చేస్తా ఉన్నారు. మహబూబ్ నగర్ ఆల్రెడీ ఒకసారి బలీమియా గారు వెళ్ళి వచ్చారు, మళ్ళీ దాని ప్రోగ్రెస్ ఏదో మనం కనుక్కోవాలి. అట్లా మనకి ఇంకా టచ్ కాని ఏరియా ఏంటంటే నిజామాబాద్ అండ్ కరీంనగర్. వీటన్నిటిలో ఆల్మోస్ట్ ఆల్ మన వెంకటరత్నం గారికి అన్ని పరిచయాలు ఉన్నాయి. కాబట్టి వెంకటరత్నం గారు ఎట్లా స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్తామంటే అట్లా వెళ్ళటానికి కూడా అందరం కూడా కలిసి సహకరిద్దాం. అంటే ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు ఏందని మనం ముందుగానే తెలియజేసినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకున్న మిత్రులు కానీ, బంధువులను కానీ మనం అటాచ్ చేసుకొని ఒకే రోజు పని పూర్తి చేయొచ్చు. కాబట్టి మన దగ్గర నీతి నిజాయితీగా ఒక సిస్టంలో వెళ్తున్నాం. కాబట్టి ఎవరు కంగారు పడే పని లేకుండా వాళ్ళకున్న పరిచయాలు అవన్నీ ఇచ్చినా ఓకే. నేను ఇవాళ ఒంగోలు వెళ్తున్నాను అన్నప్పుడు ఒంగోలులో మీకు అందరికీ ఉన్న పరిచయాలన్నీ కూడా ఫాస్ట్గా వాట్సాప్ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా మాకు తెలియజేస్తే అందరిని ఫిల్ చేసేసి క్లోజ్ చేస్తాం. అట్లానే ఇంకొకళ్ళు వరంగల్లో పనిచేస్తున్నారు, ఇంకొకళ్ళు ఖమ్మంలో పనిచేస్తున్నారు, విజయవాడ. అంటే ఇక్కడ ఒక మనిషికి ఉండే సర్కిల్ చాలా పెద్దది. ఆ సర్కిల్ని మీ దగ్గర ఉన్న వాటిని ఒక 100 ఉన్నాయో 1000 ఉన్నాయో అన్ని కూడా ఒక పేపర్ మీద పెట్టుకోండి. దాన్ని కూడా మళ్ళీ డివిజన్ చేసుకొని దీని తర్వాత మీరు చేయగలిగినంతే చేయాలి. తప్పితే చేయలేని దానికి కనుక మీరు ఇదైతే మీరు స్ట్రైన్ అయ్యి ప్రేమ చచ్చిపోయి ఒక ఇసుక అనేది వస్తుంది. అట్లా కాకుండా మీరున్న ఒక 50 కిలోమీటర్ల పరిధి మాత్రం మీదని గుర్తించండి. అది ఎట్లా అంటే నేను ఫస్ట్ నా బిజినెస్ లో ఫెయిల్ అయిన సంఘటన ఏంటంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా చేసుకుంటా వెళ్ళాను. ఇటు నుంచి అటు వచ్చేటప్పుడు, అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు మొత్తం కూడా బిజినెస్ కాలేదు. అప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందని ఆలోచించుకున్న తర్వాత ప్రతి మనిషికి ఒక పవర్ ఉంటది. ఆ చుట్టూ వాళ్ళ ఇది
ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరన్నా ఒకవేళ మురికోవడానికి కొన్నా ఏదనుకున్నా కూడా తాగడానికి మంచినీళ్ళ పనికి రాకపోయినా మంటలాకైనా మురికోడు పనికి వస్తాడని చెప్పేసి వాళ్ళని కూడా దగ్గర తీయండి. ఇంకా మరీ అనుకుంటే మాత్రం వదిలేసేయండి. కానీ ఎందుకంటే మనం చేసే పని మన చుట్టుపక్కల వాళ్ళకి ఖచ్చితంగా తెలిసినప్పుడు ఏంటంటే ఏదో రోజు మీకు కనెక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి మీరు ఎట్లా వెళ్ళాలి ఏందన్న దాని మీద ఇచ్చేయండి. నేను ఏం చేయకూడదో రేపు నెక్స్ట్ 26 క్లాస్లో కూడా దాని గురించి డిస్కస్ చేస్తాను. చేసేది ప్రతి వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. అందరం కూడా శక్తి గల వాళ్ళమే. ఆ శక్తిని బయటికి తీసి మనలో ఉన్న ఈ కాస్త చేద్దాంలే చూద్దాంలే అనే తత్వాన్ని ఎప్పుడైతే బయటికి పంపిస్తారో ఆ రోజే మీకు ధనలక్ష్మి అనేది మీ ఇంట్లోకి వచ్చుది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ 10, 100, 26 తారీఖులోపు ఈ జూమ్ లో మీటింగ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్తి చేసేసి ఆ రోజు మళ్ళీ ప్రమోషన్ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటరత్నం గారికి, అట్లానే ముందు మాట్లాడిన ముగ్గురికి, వెంటనే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ నాయుడు గారు. ఈరోజు మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే వరుసగా ఒకదాని మించి ఒకటి, ఎందుకంటే వారి ముగ్గురు స్పీచ్ కానీ ఆ తర్వాత మీరు ఇచ్చిన క్లారిటీ కానీ పర్ఫెక్ట్. ఈరోజు నేను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు అచీవ్మెంట్స్ లో మేము ఇది సాధించాము అనే వాళ్ళు దయచేసి వాలంటరీగా ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే పిలవాలంటే చాలా మంది ఉన్నారు, అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు అందరం డిస్కషనే కాబట్టి టాపిక్స్ ఇవ్వను. రేపు అందరం డిస్కషనే కాబట్టి కొత్త వాళ్ళు అందరి చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ కరీంనగర్ కు మన సంతోష్, ఒక్కసారి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో. నువ్వు వికారాబాద్ లో ఉన్నప్పటికీ నీ ప్రాపర్ కరీంనగర్ కాబట్టి కరీంనగర్ లో చేస్తావు కాబట్టి ఒక్కసారి నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో. సంతోష్, ఆర్ యు దేర్? సంతోష్ ఉన్నావా? అదే రీతిగా నెల్లూరు నుంచి సత్యనారాయణ, నీకే బాధ్యతలు. స్వామి రత్నం స్వామి, ఒక చిన్న పాయింట్ ఏంటంటే మీరు మాట్లాడిస్తూ కూడా లాస్ట్ లో లైక్ అంటే మనకి 26th మీటింగ్ కి ఎవరు వస్తున్నారు అనే దాన్ని కూడా గ్రూప్ లో, అంటే గ్రూప్ స్టేట్ గ్రూప్ 1 లో కానీ 2 లో కానీ ఐఎమ్ జాయినింగ్ అనో సంథింగ్ ఓకే అనే సంథింగ్ ఏదో ఒక మెసేజ్ స్వామి అలాగే ఓవరాల్ గా చెప్పిన